అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అను లిటిల్స్ అండ్ ఎలా ఉన్నారు అందరూ ఏం చేస్తున్నారు? ఈరోజు ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. ఇది ఇంట్లో వ్లాగ్స్ కానీ బయట అలా ఏం కాదు, స్కూల్లోది. మొన్న సైన్స్ వేర్ జరిగింది కదా, సైన్స్ డే ఫిబ్రవరి 28 నాలెడ్జ్ ఫైర్ అని చెప్పేసి చాలా బాగా చేశారు మా అబ్బాయి వాళ్ళ స్కూల్లో. దాన్ని అయితే ఒక చిన్న వీడియో అయితే షూట్ చేసుకొచ్చాను మీ అందరికీ చూపిద్దామని. పిల్లలు అయితే అందరూ అసలు సూపర్ అంటే సూపర్గా ఒక్కొక్కటి మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ బాగా చెప్పారు. చిన్న పిల్లల దగ్గర నుంచి అందరూ చేశారు. అది మా సుహాంత్ కనిపిస్తున్నాడని మా సుహాంత్ చేశాడు అనుకోకండి, ఎవరో చేస్తే వెళ్ళి అక్కడ కూర్చున్నాడు. ఇంకా అలా పిల్లలందరినీ ఒక చిన్న వీడియో క్లిప్ అయితే తీశాను. ఈ చిన్న పిల్లలు కదా, వాళ్ళు దగ్గరికి వెళ్ళి అడిగితే ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తున్నారు. కాకపోతే చిన్న పిల్లలు కదా, వాళ్ళని ఎందుకులే ఇబ్బంది పెట్టడం అని నేనైతే ఎవరిని ఏం అడగలేదు. చాలా బాగా చెప్తూ ఉన్నారు. ఇంకా అయితే రోబో వీళ్ళు డిపార్ట్మెంట్ వాళ్ళు పెట్టినదనమాట. ఇది వచ్చేసి పిల్లలు ఎవరు చేయలేదు, డిపార్ట్మెంట్ వాళ్ళు బయట నుంచి పిలిపించారంట. ఇది మనం బొమ్మ అయితే షేక్ హ్యాండ్ ఇస్తే ఇస్తుంది. ఆ రోబో మనం తాకితే ఆగిపోతుంది, లేదు అంటే చక్కగా మనం ఏమైనా అడిగితే తెచ్చిస్తూ ఉంది. ఇక్కడైతే ఇంకా అన్నీ సౌండ్ పొల్యూషన్ కానీ ఇంకా ఎయిర్ పొల్యూషన్ అన్నీ సపరేట్గా ఇవైతే నర్సరీ పిల్లలవి బాగా చేసుకొచ్చారు. అంటే వాళ్ళు ఏం చేయలేదు, వాళ్ళ పేరెంట్స్కి మంచి పని. కాకపోతే వాళ్ళకి ఇంట్రెస్ట్ లేకపోతే చేయలేరు కదా ఎవరు కూడా. నేను కూడా నాకు వచ్చినట్టుగా ఏదో చిన్నగా షేప్స్ అయితే చేసి ఇచ్చాను సుహాంత్ కోసం. ఇంకా నర్సరీ కదా చిన్నోడు అని చెప్పేసి. ఇంకా పైన అన్ని క్లాస్ రూమ్లో ఉండే అన్నీ చూద్దామని చెప్పి ఇక్కడ ఈ స్కూల్లో నర్సరీ నుంచి 10th క్లాస్ వరకు ఉంది. ఇంకా ఒక్కొక్క ఏ క్లాస్ రూమ్ వాళ్ళకి ఆ క్లాస్ రూమ్లో అయితే పెట్టి ఎక్స్ప్లోర్ అయితే చేస్తూ ఉన్నారు అందరివి. పిల్లలు చూడ చక్కగా కూర్చున్నారు కదా, చాలా 3rd ఫ్లోర్స్ ఉన్నాయి. పైకి అయితే ఇక్కడ ఈ బాబు అయితే అసలు ఒక జూ లాగా అది అయితే తీసుకొచ్చేసాడు. చూస్తుంటే అట్మాస్ఫియర్ అలాగే అనిపిస్తుంది. ఇక్కడైతే హట్ చాలా బాగుంది కదా, సూపర్గా చేశారు. బాగా నచ్చింది నాకు. కోకోనట్ దాంతో చేసినట్టున్నారు. పిల్లలేమో కానీ పేరెంట్స్కి పెద్ద పని. ఇంకా ఇక్కడ వచ్చేసి కమ్యూనిటీ హెల్పర్స్ అనమాట. ఇది సుహాస్ వాళ్ళ క్లాస్ రూమే. అన్నీ పోలీస్ మ్యాన్ బాబు అయితే మనం వెళ్ళగానే లేచి సెల్యూట్ చేసి మనకి చెప్తాడు. ఇదైతే ఆస్ట్రాలజీ, ఏకంగా జాతకం కూడా చెప్పేస్తున్నాడు. వాయిస్ పెట్టాను, కాకపోతే పిల్లలందరూ అరుస్తున్నారు కదా, అందుకని చెప్పేసి ఇంకా అది తీసేసి నేనైతే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. చాలా ముచ్చటగా ఉన్నాడు కదా, నాకు నిజంగా చాలా నచ్చాడు అబ్బాయి. ఇంకా ఫార్మరు, అలాగే నర్స్, టీచర్. ఈ అమ్మాయి టీచర్, తినైతే సుహాస్ వాళ్ళ ఫ్రెండ్. స్టార్టింగ్లో ఒక అబ్బాయి ఉన్నాడు ఆస్ట్రాలజీ పక్కన, తనైతే కార్పెంటర్ అనమాట. ఇతనైతే వెజిటేబుల్ సెల్లరు. బాగున్నారు కదా, ముద్దుగా ఉన్నారు. చూపిస్తున్నాడు. తినైతే బిల్డింగ్ కన్స్ట్రక్షను. ఇతను వచ్చేసి ఎవరో నేను సరిగా చూడలేదు, పోస్ట్ మ్యాన్, షెఫ్. తిను కూడా సుహాస్ వాళ్ళ ఫ్రెండు వేహిత్, తను పోస్ట్ మ్యాన్, సుహాస్ ఏమో షెఫ్. ఇంకా ఈ అబ్బాయి వచ్చేసి డాక్టర్, తినొచ్చి టైలర్, పైలట్, అలాగే తర్వాత నెక్స్ట్ వచ్చేసి లాయర్. ఇంకా అంతే, కమ్యూనిటీ హెల్పర్స్ అని చెప్పి ఆ టీమ్ ఇచ్చారు ఫస్ట్ క్లాస్ వాళ్ళకి. ఈ అబ్బాయి 2nd క్లాసు సౌండ్ పొల్యూషన్ ఇచ్చారంట. దీనికి చాలా నీట్గా చేసుకొని వచ్చారు ప్రాజెక్ట్ అయితే. ఎక్స్ప్లెయిన్ కూడా చాలా బాగా చేస్తున్నాడు. వాయిసే పెట్టాను, కొంచెం వినిపిస్తుంది అని చెప్పి అన్నీ చెప్పి, ప్లస్ ఎక్కడ అంటే ఏమేంటి ఎక్కడెక్కడ సౌండ్ పొల్యూషన్ వస్తుంది అనేది కూడా చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. చూడు, వాళ్ళ మదరు చాలా నీట్గా అంటే చాలా నీట్గా చేయించారు. బిల్డింగ్ కన్స్ట్రక్షన్, అలాగే ట్రైన్ దగ్గర ఇక్కడ వచ్చేసి డీజే మ్యూజిక్లు అవి జరుగుతుంటాయి కదా, అది ఇది వచ్చేసి స్పీచ్ ఇస్తుంటే అన్ని దగ్గరలో చాలా సూపర్గా అయితే నచ్చింది నాకు ఈ ప్రాజెక్ట్ కూడా. ఇంకా పైకి అయితే వెళ్ళిపోయాము. ఇది అయిపోయిన తర్వాత పైన అయితే అన్ని స్టేట్స్ వాళ్ళు, మన స్టేట్స్ అన్నీ ఒక్కొక్క స్టేట్ లాగా రెడీ అయ్యేసి పిల్లలు అయితే అక్కడ ఫుడ్ కూడా ఇస్తారు. ఇది వచ్చేసి సుహాసు. నేను అడిగితే చెప్పలేదు, నెక్స్ట్ మళ్ళీ వాళ్ళ మేడం వచ్చి చెప్పమంటే అప్పుడు చెప్పి ఎక్స్ప్లెయిన్ చేస్తూ చూపిస్తున్నాడు.
ప్లేస్ లేదని పాపం పక్కన కుర్చీలో పెట్టారంట ఆయన ప్రాజెక్టు. కొంచెం ఫీల్ అయ్యాడు. 3 డేస్ నుంచి ప్రాజెక్ట్ అని ఎంత సతాయిచ్చాడో. చేసిస్తానులే అంటే కూడా వదలకుండా మరీ అడిగి మరీ చేయించుకున్నాడు. ఇంకా పర్లేదు మాత్రం చెప్పాడు భయపడకుండా, అది చాలు. ఇంకా అయితే వీళ్ళిద్దరు ఫ్రెండ్స్, అందుకని మమ్మల్ని ఇద్దరిని ఒక వీడియో తీయమ్మా అని చెప్పి అడిగి మరీ తీయించుకున్నాడు. ఇంకా అయితే చెప్పాను కదా, పైన ఒక్కొక్క స్టేట్ వాళ్ళు ఒక్కొక్కలాగా రెడీ అయ్యి చాలా చక్కగా ఎక్స్ప్లోర్ చేశారు. నిజంగా మనం వెళ్ళగానే నమస్కారం కూడా చేస్తున్నారు. అందరైతే పేరెంట్స్, అలాగే టీచర్స్ అందరూ వచ్చేసారు. వీళ్ళైతే ఏ స్టేటు అక్కడ కింద ఉంది, నేను అది క్లిప్ తీసానా. వీళ్ళైతే భలే బాగున్నారు. హర్యానా అంట. ఆ పాప అయితే అక్కడ ఫేమస్ అయిన ఫుడ్ కూడా ఇస్తుంది. తినైతే వైట్ గులాబ్ జామ్ ఉంటుంది కదా, అదైతే ఇస్తుంది. ఈ అబ్బాయి అయితే పాపం అది వేసుకోవడం సరిగా రాలేదన్నమాట. అది బాగా వేసుకో నాన్న అంటే ఇలా తిప్పుకుంటూ ఉన్నాడు. టోపీ భలే బాగుంది, పెళ్ళికొడుకు టోపీ లాగా. ఛత్తీస్గఢ్ వీళ్ళొచ్చేసి పంజాబీ అనుకుంటా. భలే బాగున్నారు కదా. హర్యానా. నమస్కారం వెళ్ళగానే ఫస్ట్ నమస్కారం అయితే చేసేస్తున్నారు. ఇక్కడ చక్కరపాలి అని చెప్పి ఇవి ఇక్కడ కూడా అమ్ముతూ ఉంటారు. భలే బాగున్నాయండి టేస్ట్ అయితే. అన్నీ వాళ్ళ పేరెంట్స్ చేసిచ్చారంట వాళ్ళకి. చాలా చక్కగా చేశారు. నాకు అందరికంటే ఇప్పుడు ఒక అమ్మాయిని చూపించాను కదా, తనైతే నాకు చాలా నచ్చింది. చాలా బాగుంది, క్యూట్గా ఉంది చూడడానికి. కావాలంటే మీరే చూడండి. ఇంకా అక్కడైతే మన ఇండియా మ్యాప్ అయితే వేసేసి చక్కగా కలర్స్ కూడా చాలా నీట్గా వేశారు. షేప్ అయితే భలే బాగా వచ్చింది కదా. ఇది వచ్చేసి శివాలయం. ఒక శివాలయాన్ని తీసుకొచ్చి పెట్టేశారు. ఎవరైనా ఈ వీడియో చూసేవాళ్ళు ఈ శివాలయం అనేది ఎక్కడుందో తెలిస్తే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. అలాగే మన ఢిల్లీ రెడ్ పోర్ట్ని కూడా చాలా చక్కగా చేశారు కదా, బాగా నచ్చింది. ఇంకా పక్కనైతే అది క్లిప్ తీయడం మిస్ అయిపోయినట్టుంది. అయోధ్య కూడా ఉంది, అయోధ్యను కూడా తీసుకొచ్చేసారు నెల్లూరుకి అయితే. ఇంకా అందరూ ఎవరెవరికి ఇచ్చిన ప్రాజెక్ట్ అయితే వాళ్ళైతే చక్కగా చేసుకొచ్చేసారు. ఇదైతే తంజావూరు ఆర్కిటెక్చరు సూపర్ అంటే సూపర్.